యానాంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఈరోజు పోలింగ్ నేపథ్యంలోనే ప్రశాంతంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఇప్పుడు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తన ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే తమ కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం. తను కుటుంబ సమేతంగా కూడా ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పుడైతే బయటకు వస్తున్నారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే ఇప్పుడు ప్రస్తుతం తన ఓటు హక్కును ఏదైతే ఇక్కడ యానంలో ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్లో అలాగే 15వ పోలింగ్ బూత్లో అయితే తన ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం 42 పోలింగ్ కేంద్రాలు జరిగింది. సార్ ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎలా ఉంది? ఏంటి సార్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. ఈసారి ఎలక్షన్ కమిషన్ కూడా బాగా అరేంజ్ చేసింది. బూత్స్ని కూడా విడదీసి బాగా వాలంటీర్స్ని కూడా పెట్టారు. కొంచెం అబ్జెక్షన్స్ ఉన్నాయి వాలంటీర్స్ విషయంలో, అది కూడా ఎలక్షన్ అబ్జర్వర్కి చెప్పడం జరిగింది. ఓటింగ్ అంతా కూడా కొన్ని చోట్ల ఇప్పటికే గిరియంపేట, సావిత్రి నగర్ అలాగే కొన్ని చోట్ల కావాలని గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అబ్జర్వర్కి అన్నీ కూడా తెలియజేయడం జరిగిందండి. ఇప్పటికీ 13 పోలింగ్ కేంద్రాలు గుర్తించాము, సమస్యాత్మకంగా ఉన్నారు, అక్కడే జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ 13 కేంద్రాల్లోనే ఓటింగ్ సరళి చాలా సాఫీగా ఉందని చెప్పి అటుపక్క అభ్యర్థికి నచ్చట్లేదు అనుకుంటా అండి. సో ఖచ్చితంగా మరి అంత సాఫీగా జరగడం ఆయనకి ఇష్టం లేదనుకుంటా. ఊరికే మామూలుగా నడిచి వెళ్తున్నా ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి, ప్రయత్నించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా స్వచ్ఛంగా వాళ్ళకి ఎవరికి నచ్చితారో వాళ్ళ ఏ గుర్తుకు వేయాలనుకుంటున్నారో వాళ్ళ అభివృద్ధికి వాటకి ఎలా ఉండాలి అని చెప్పి భయపడకుండా చాలా ధైర్యంగా హైట్ కూడా బాగా మెయింటైన్ చేశారు సార్. 10 గంటల వరకు కూడా జరిగిన పోలింగ్ ఎలా ఉందనుకోవచ్చు? చాలా స్పీడ్ పోలింగ్ సార్. ఫస్ట్ టైం చాలా బాగా, ఇందాక 9 o'clockకే 6300 అలా జరిగిందంటే అసలు చాలా బాగా జరిగినట్టు. ఎలా ప్రజల నాడి మరి అశోక్ వైపు? ఖచ్చితంగా సార్, మంచి జరుగుతుంది, మంచిలో మేము ఉంటాం. అది కూడా మే 4వ తారీఖు తర్వాత మీరే చూస్తారు. అది తిరుగుబాటు అనాలా ఇంకోటి అనాలో తెలియదు, మంచి విజయం అయితే లభించబోతుంది. నిన్నటి వరకు కూడా ఈరోజు సాయంత్రానికే వెళ్ళిపోతారు అశోక్ అని చెప్పేసి మొన్నటిదాకా ప్రచారం చేశారు. ఎలా అనుకోవచ్చు? ఏంటి సార్ ఇది, థంబ్నెయిల్స్ వేసుకోవడానికి లేకపోతే టీవీలో ప్రోమో కటింగ్ వేసుకోవడానికి బయట వెనకాల ఒక ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవడానికి బాగుంటున్నాయి అలాంటివన్నీ. ఈ బస్సులోని లేకపోతే గుండు కొట్టించుకోవడాలు, పేర్లు మార్చుకోవడాలు ఇంక లేదు సార్. ఇంకెంత సార్, ఈవేళ ఎలక్షన్ అయిపోయింది. మీకు మళ్ళీ మే 4వ తారీఖున అలాంటి వాటికి అన్నిటికీ పంచ డైలాగులు నేను కూడా చెప్తాను సార్. ఆల్మోస్ట్ 90% సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సార్. మంచి పబ్లిక్ అందరూ కూడా ఆఖరికి ఈరోజు ఆయన సొంత ఊరిలో కూడా పబ్లిక్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడైతే రెండోసారి అయితే బరిలో ఉన్న నేపథ్యంలో తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఈ యొక్క యానంలో ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్, ఈ యొక్క ప్రభుత్వ వెటనరీ హాస్పిటల్లో 15వ పోలింగ్ బూత్లో అయితే తన ఓటు హక్కు వినియోగించుకుని కుటుంబ సభ్యులతో తమ సతీమణితో కూడా ఓటు హక్కు వినియోగించుకైతే బయటకు వస్తున్నారు. ఏర్పాట్ల విషయంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదైనా విజయం నాదే అంటూ కూడా అభ్యర్థి ఎవరైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. ప్రకాష్ RTV యానం నుంచి.